నేను చెప్పేది ఏంటంటే మీరు చేస్తున్న నిధులు కూడా మనకు కొరత లేదు అనుకున్నప్పుడు మీరు ఒక చిన్న పల్లవిని మాత్రమే దృశ్యం చేయొచ్చు, ఒక చిన్న పల్లవిని ఒక చిన్న స్కిట్ చేయొచ్చు. అట్లాగే ఒక 3 నిమిషాల విషయాన్ని మనం ఒక కళారూపం ద్వారా కనుక వాళ్ళకి ఇవ్వాలని, లేదా వాళ్ళు ఏ కళలనైతే చేస్తారు వాళ్ళ యొక్క కళా నృత్యాలు ఉంటాయి, కోయ నృత్యాలు ఉంటాయి, చెట్టు నృత్యాలు ఉంటాయి, పుస్తకాలు ఉంటుంది, రోడ్డు వాళ్ళ కళలకు దగ్గరగా మీకు వెళ్ళాలి. మీ యొక్క పథకాలు వెళ్ళాలి, మీ యొక్క ఆలోచనలు వెళ్ళాలి, మీ యొక్క తీర్మానాలు వెళ్ళాలి. మీరు చేయదలుచుకున్నటువంటి ఆ కార్యక్రమాలు ఆ రూపంలో వెళ్ళినప్పుడు వాళ్ళని ఓన్ చేస్తున్నారు. కళకు మిగతా తేడా ఏంటంటే ఓన్ చేసుకునేటువంటి లక్షణం వాళ్ళకి వాళ్ళు స్పాంజ్ లాంటి వాడు. ఆ స్పాంజ్ లో మీరు పాల నుంచినా స్పాంజ్ తీసుకుంటుంది, లేదా ఎంత సారం నుంచినా కూడా స్పాంజ్ తీసుకుంటారు. కాబట్టి మనం స్పాంజ్ మార్చలేం, సబ్జెక్ట్ మార్చడం. హృదయం పుంజుకునే లక్షణం ఉంది వాళ్ళకి. అక్కడ మనము పాలనిచ్చితే అవే పుంజుకుంటాం, లేదా వేరే రకం పుట్టి అది అమాయకుడు వాళ్ళు గొప్ప తెలివైన. కనుక నేనొక్కటి ఇవాళ మేము వచ్చినాము, మీరు అందరితో ఒకసారి కవులతో కళాకారులతో ముఖ్యమైన వాళ్ళని క్రీమ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ పిలిపించి ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం పెట్టి ఏ దాన్ని ఎందులో పెడితే బాగుంటుంది అనే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు మీరు పెద్దలు మీరు అడిగినందుకు నేను ఒక కవిగా, ఒక సినిమా కవిగా అనుకోవచ్చు, లేదా ప్రజా కవిగా అనుకోవచ్చు, నేను ఈ విషయంలో నేను పూర్తి నా సహకారాలు అందించాలని తెలుసు. ఇవాళ ఇప్పుడే మన మధ్యకు వచ్చినటువంటి పెద్దలు నా అబ్బాయి సూర్యకిరణ్, మేము రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ నాకు ఆత్మబాంధవులుగా ఉండడం, వీళ్ళందరితోనే నాకు సాన్నిధ్యం ఉండడం, అందరూ కూర్చొని మిమ్మల్ని గౌరవించుకొని కింద అన్నం తింటాం అనిపించడం ఏం లేదు అన్న ఒక్కటి. కానీ అన్ని చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి మండలికి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మొన్న 9 మంది ఎన్నిక చేసిన దాంట్లో నా పేరు కూడా ఉన్నందుకు, నన్ను ఎన్నిక చేసినందుకు నేను హృదయపూర్తిగా సుద్దాల హనుమంతు కుటుంబం తరఫున ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి 10 సంవత్సరాలుగా నా గుండెలో ఉన్న గులాబీ ఖడ్గాన్ని తీసేసిన వైద్యుడు లాంటి రేవంత్ గారికి నేను హృదయపూర్తిగా శిరసాభివందనం, మనసాభివందనం, హృదయాభివందనం తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మా అన్న జయరాజ్ అన్న గారిని ఒక 2 అన్ని విషయాలు మాట్లాడాలనుకో. సెక్రటరీ గారు, శరత్ గారు, విజయ్ గారు, మన తెలంగాణ ఉద్యమంలో నడిపిన బెల్లయ్య నాయక్ గారు, శంకర్రావు గారు, భాషణ అడిగారు గారు, సుద్దాల అశోక్, గద్దరన్న, సూర్యం గారు, గోడనేది వారు చాలా మంది ఇక్కడికి వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఈ హైదరాబాద్ సిటీలో ఇన్ని రోజులకు మనుషుల గురించి మాట్లాడే అవకాశం రావడం నాకు చాలా సంతోషం.